ప్రణాళిక వేసుకోవాలి పనులకి. ఉద్యోగులని నా పిల్లలుగా భావించి చెబుతున్నా, ప్రణాళికాబద్ధమైన జీవితం పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోడికి చోటు ఉంటుందట. నువ్వు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎన్ని పనులు చేసినా ఇంకో పని చేయడానికి చోటు ఉంటుంది మిత్రమా, ఇంకో పని చేయడానికి చోటు ఉంటుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్లానింగ్ ప్లానింగ్ ప్లానింగ్. ఎందుకు ఎలా ఉంటుందో చెబుతా, లాజికల్గా కూడా. ఊరికే ఎన్ని పనులు చేస్తామండి అనొద్దు. ఒక ప్రణాళిక మనకు ఉందండి. ఉదయం 5:30కి లేచాం, స్నానం చేసాం, ఏదో 8:30కి టిఫిన్ చేసి కూర్చున్నాం, అప్పటి నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాం, బాగానే ఉంది. దానికి ఒక ప్రణాళిక ఉందనుకోండి వేసుకుని. ఏదైనా అనుకోకుండా కొత్త పని వస్తే అది తప్పనిసరి అయితే ఏం చేస్తాం, ఇవాళ రోజు చేసే పనుల్లో ఏది అంత అన్ఇంపార్టెంటో దాన్ని పక్కన పెడతాం, అముఖ్యం. ఈ ముఖ్యమైన పని అక్కడ జోడిస్తాం. ఈ గంట సేపట్లో ఈ పని చేద్దాం, ఈ గంట సేపట్లో. నాకు ఖచ్చితంగా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను, నాకు ఉదయం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఈజ్ డివైడెడ్ అండ్ డిసైడెడ్. ప్రతిదీ డివైడ్ అయింది, డిసైడ్ అయింది. ఏ అరగంటలో ఏం చేయాలో అదే చేస్తాం. ఇప్పుడు 5:20 అయింది. ఖచ్చితంగా మా ఇంట్లో నేనుంటే ఆవిడ నేను కూర్చొని ఫిల్టర్ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం ఖచ్చితంగా 5 to 5:30. ఏం మొహమాటం లేదు అందులో. 5 to 5:30 మా ఇంటికి వచ్చి పరిశీలన చేసుకోండి. ఖచ్చితంగా అరగంట ఆవిడది అది. కాఫీ తాగుతాం, కబుర్లు చెప్పుకుంటాం, ఏవో చిన్ననాటి ముచ్చట్లనే చెబుతాం సరదాగా. నేను అంతకంటే ఆనందంగా వింటూ ఉంటాం, అంతే లెక్క. అయిపోయింది, సంతోషం గడిచిపోయింది కదా. టిఫిన్ అల్పాహారం ఇద్దరం కలిసే చేస్తాం, భోజనం ఇద్దరం కలిసే చేస్తాం, సాయంత్రం టీ తాగితే ఇద్దరం కలిసే చేస్తాం, రాత్రి నేను పళ్ళు తింటాను, ఆవిడ అన్నం తింటుంది, ఒక చోటే ఉంటాం, మాట్లాడుకుంటూ తింటాం. అయిపోయా, రోజుకు 2-3 గంటలు హాయిగా ఉన్నాం. ఇంకెప్పుడైనా అవసరమైతే మాట్లాడుకుంటూనే ఉంటాం, ఇబ్బంది లేదు. ఆ అరగంటలోనే ఫోన్ ఒకటి తీసి ఉండు, మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసినట్టు ఒళ్ళు మడిపోతుంది పెళ్ళానికి. నీకు ఇప్పుడు దొరికాడు వాడు, కొట్టంగా అవతల పోమని చెప్పు. భార్య కంటే ముఖ్యమా? పైగా పెళ్లి కాకముందు ఈ పెళ్ళి అయ్యే అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడతాడు, పెళ్ళి అవగానే ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడతాడు. మంటెత్తిపోతుంది ఆడాళ్ళకి. పెళ్ళి అవగానే లోకమైపోయిందండి భార్య. 2 ఏళ్ళు కాగానే చాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. భార్య ఏమైంది? నేను సగర్వంగా చెబుతున్నానమ్మా, నా శ్రీమతి ఎదురుగా ఉండగా పద్మశ్రీ వచ్చిన తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ చేసి, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే, మా ఆయనే నాకు గొప్ప ఫ్రెండ్ అని చెప్పింది ఆవిడ. నా భర్తే నాకు గొప్ప ఫ్రెండ్, ఇంకెవరు అక్కర్లేదని చెప్పింది. చాలండి, సంసారం బాగుండాలంటే అంతే. నీకు ఫ్రెండ్ అంటే భార్య ఎవరు ఫ్రెండ్ కదా.